ప్రముఖ జ్యువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ సామాజిక సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. మలబార్ చారిటబుల్ ట్రస్ట్, దయా రిహాబిలిటేషన్ ట్రస్ట్ సంయుక్తంగా హైదరాబాద్ చందానగర్లో గ్రాండ్ మై హోమ్ హంగర్ ఫ్రీ వరల్డ్ కార్యక్రమాలను చేపట్టింది. మంత్రి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరై గ్రాండ్ మై హోమ్ను ప్రారంభించారు. పేదలను చూసుకోవడం గొప్ప వరమన్న సీతక్క నేడు పిల్లలు తల్లిదండ్రులను వదిలేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలైన మహిళలకు ఆశ్రయం, ఆహారం, దుస్తులు, వైద్య సంరక్షణను అందజేయడానికి గ్రాండ్ మా హోమ్ ఒక ఆసరాగా నిలబడుతుందన్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్, వైస్ చైర్మన్ కేపీ అబ్దుల్ సలాం, ఇక మలబార్ గోల్డ్ డైమండ్స్ ఇండియా ఆపరేషన్స్ ఎండి ఆప్షన్ అషర్వో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిషాద్ ఏకే, దయా రిహాబిలిటేషన్ ట్రస్ట్ ప్రాజెక్ట్ హెడ్ ఐపీఆర్హెచ్ డాక్టర్ బాసిత్ వడ్కైల్ పాల్గొన్నారు. ముఖ్యంగా పెద్ద ఇష్యూ ఇప్పుడు కనబడుతుంది, పెద్దలను ఎవరు చూసుకోవాలి. వృద్ధులు ఓల్డేజ్ అనే కంటే నాకు పెద్దలు అనాలనిపిస్తుంది. మనల్ని కన్నీ పెంచి ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు, జాబ్ చేస్తుండ్రు కానీ వదిలేసిండ్రు. ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ నా ఆస్తి అంతా తీసుకొని నన్ను బయటికి నెట్టేసారు. అప్పుడు మలబార్ ట్రస్ట్ వాళ్ళు మరి యొక్క హోమ్లోకి తీసుకొచ్చి నాకు షెల్టర్ ఇచ్చిరు అనేటువంటి ఒక భావోద్వేగంతో కూడినటువంటి భావాన్ని, బాధను వారు వ్యక్తం చేస్తుంటే ప్రతి కొడుకు, ప్రతి బిడ్డ ఒకరోజు తండ్రిలా ఓల్డ్ ఏజ్లోకి వస్తారు, ముసలమ్మలమైతే. కానీ అది మర్చిపోయి ఇప్పటి స్వార్థం కోసం తల్లిదండ్రులను బయటికి నెట్టేసి ఏదో సంతోషపడుతున్నామని అనుకుంటున్నారు. కానీ అది సంతోషం కాదు. ఆశ్రయం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మరి ఒక మంచి చరిత్ర ఉన్నటువంటి కేరళలో ఒక చిన్న గ్రామంలో ఏర్పడ్డటువంటి మలబార్ ట్రస్ట్ నుంచి అహ్మద్ గారు, వారి బృందము, వారి కుటుంబము, వారి డైరెక్టర్స్, మిగతా స్టాఫ్ అంతా దేశ విదేశాల్లో కూడా విస్తరించి ఇదొక బిజినెస్ కాకుండా బిజినెస్ ద్వారా వచ్చేటువంటి దాన్ని 5% అంటే 5% వచ్చేటువంటి ఆదాయాన్ని ఇట్లాంటి చారిటీ కోసం కేటాయించడం చాలా శుభ పరిణామం.